హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు దాకా మనం డిఫరెంట్ వీడియోస్ని చేయడం జరిగింది. అలానే రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈరోజు ఒక రియల్ వరల్డ్ సినారియో గురించి మనం అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసరికి ఫైల్ సిస్టమ్ లెవెల్ అన్నమాట. అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఒక వర్క్ స్పేస్లో డిఫరెంట్ లేక్ హౌసెస్. ఓకే, అలానే ఒక్కొక్క లేక్ హౌస్లో మనకి మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి. ఓకే, ఫైల్స్ ఇన్ ద సెన్స్ లైక్ డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయి, సబ్ ఫోల్డర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫోల్డర్లో 10 ఫైల్స్ ఉండొచ్చు, 20 ఫైల్స్ ఉండొచ్చు. ఇలా మనకి రకరకాల ఫైల్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే విత్ ఇన్ ఎ సింగిల్ వర్క్ స్పేస్లో ఎన్ని లేక్ హౌస్లు ఉన్నాయి, అలానే ఎన్ని ఫైల్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ మీరు కావాలంటే ఫోల్డర్ కౌంట్ కూడా తీసుకొని రావచ్చు అనుకోండి. సో ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి కూడా తీసుకొని రావచ్చు, అలానే ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, అలానే స్టోరేజ్ సైజ్ ఎంత. ఓకే, అంటే టోటల్ ఫైల్ కౌంట్ వచ్చేసరికి 1.4 GB. ఇది ఏంటంటే డెమో పర్పస్ కాబట్టి మీకు ఇలా వచ్చింది. బట్ రియాలిటీలో టెరాబైట్స్ ఆఫ్ డేటా ఉంటుంది కదా. సో ఇది జస్ట్ డెమో మీకు అర్థం అవడం కోసం అనమాట. ఈవెన్ మీరు సెగ్రిగేట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక లేక్ హౌస్లో ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి, ఒక్కో ఫోల్డర్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఎంత సైజ్ ఉంది, ఇలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరైతే ఎక్స్ట్రాక్ట్ చేయడానికి సో మనమైతే స్క్రిప్ట్ అనేది రాయడం జరిగింది అనమాట. ఇట్స్ వెరీ ఈజీ అండి. సో ఓ 20 అవర్స్, 15 అవర్స్ ఆ టైం స్పెండ్ చేస్తే మనకి ప్రాపర్‌గా వాలిడేషన్స్ అంటే మనకి ఏదైతే అవుట్‌పుట్ వస్తుందో అవుట్‌పుట్ అనేది ప్రాపర్‌గా సో మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవచ్చనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనమైతే జస్ట్ డెమో పర్పస్ 3 లేక్ హౌసెస్ తీసుకున్నాం. అలానే సో ఒక్కో లేక్ హౌస్‌లో ఫైల్స్ ఒక 40 ఉన్నాయన్నమాట ఓవరాల్‌గా. అలానే స్టోరేజ్ వచ్చేసరికి 1.4 జీబీ ఉంది. అలానే ఇక్కడ మీరు చూసుకుంటే ఈచ్ లేక్ హౌస్ వైస్ ఎంత సైజ్ ఉంది. ఓకే, సో చూడొచ్చు టోటల్ ఫైల్స్ అది ఏదనేది ఎక్కువ తీసుకుంటుందో చూసు ఫైల్స్ డేటా ఎల్హెచ్ అనేది 1.5 78% ఇదే ఎక్కువ స్టోరేజ్ ఉందన్నమాట. రిమైనింగ్ అన్ని కూడా తక్కువ ఉంది. ఇలా మనకేందంటే ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఓకే విత్ ఇన్ అ సింగిల్ వర్క్ స్పేస్లో ఏమేమి లేకోస్ వాటి యొక్క ఫైల్ సిస్టమ్స్ ఏంటి, వాటి స్టోరేజ్ కెపాసిటీ ఏంటి, ఇవన్నీ కూడా మానిటర్ చేయడానికి మనం ఒక రిపోర్ట్ అనేది జనరేట్ చూడండి ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, ఏ లేకోస్ ఏంటనేది ప్రతిదీ కూడా డీటెయిల్‌గా మనం తెలుసుకోవచ్చు. ఇంకా రియాలిటీలో ఇంకా చాలా బాగా రిపోర్ట్ అనేది డిజైన్ చేయొచ్చు. ఎందుకంటే ఇది డెమోలో మనకంత ఎక్కువ డేటా ఉండదు కాబట్టి మనకంత ఎఫెక్టివ్‌గా అనిపించకపోవచ్చు. బట్ ఇంకా మీరు డ్రిల్ డౌన్ చేసుకోవచ్చు. రకరకాల ఎక్స్‌పెరిమెంట్స్ అయితే చేయొచ్చనమాట. సో సో ఫస్ట్ మనం ఏం చేసామంటే ఈ వచ్చిన అవుట్‌పుట్‌ని సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు. సో ఈ వచ్చిన అవుట్‌పుట్ మీద నేనైతే ఒక సెమాంటిక్ మోడల్ క్రియేట్ చేశాననమాట. ఇక్కడ చూడొచ్చు ఫైల్ రిపోర్ట్ ఇన్ఫో అని. సో ఈ సెమాంటిక్ మోడల్ మీద నేను కొన్ని మెజర్స్ జస్ట్ డెమో కొన్ని సింపుల్ మెజర్స్ అయితే క్రియేట్ చేశాననమాట. అలానే ఈ డేటా మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి నేనైతే సో నోట్‌బుక్‌లో కోడ్ రాయటం జరిగిందనమాట. ఇట్స్ వెరీ ఈజీ. ఈవెన్ మీరు చాట్‌జీపీటీ ద్వారా కూడా తెచ్చుకోవచ్చు. కాకపోతే నేను చెప్పా కదా! సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ఫిగర్ ఔట్ నిజంగా ప్రాపర్‌గా ఎక్స్ట్రాక్ట్ అవుతుందా లేదా అన్నీ కూడా వాలిడేషన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రకరకాల సినారియోస్ అనేది మనమైతే చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ వీడియోలో మనం స్కెడ్యూల్స్ ఎన్నున్నాయి అండ్ ఒక్కొక్క వర్క్ స్పేస్‌లో ఏమేమి స్కెడ్యూల్స్ ఉన్నాయి, ఎన్ని పైప్‌లైన్స్ ఉన్నాయి, ఏమేమి టైమ్ ఇంటర్వల్స్ రన్ అవుతాయి ఏంటి అనేది కూడా మనమైతే ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బై బై.